రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లి శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20 మందికి పైగా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన కూలీలు తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ వద్ద నివాసం ఉంటూ ఉండగా బోయినపల్లి మండలం వరదవెల్లి వద్ద పనులు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను స్థానికులు వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా వీరిలో 2 కూలీల పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి గీతే పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పోలీస్ శాఖ అంచనా ప్రకారం వచ్చిన సమాచారం ప్రకారం వెనుక నుంచి వస్తున్నటువంటి బస్సు అనుపురం ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ దగ్గర మెల్లిగా వెళ్తున్నటువంటి టాటా ఏసీని ఢీ కొట్టడం వల్ల వెనుక ఆర్టీసీ ముందు భాగము ఆటో వెనుక భాగంకు గట్టిగా ఢీ కొట్టడం వల్ల ఆటో ముందుకు దొర్లిపడి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చెల్లా చెదిరైనటువంటి సందర్భం వీడియోలు కూడా మనం చూసినాం. అందులో ఒక అతను చనిపోవడం జరిగింది. ప్రమాదాలు రోడ్డు భద్రతకు సంబంధించి రకరకాలుగా జరుగుతుంటుంది. ఈ ఘటన చూస్తుంటే ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీ కొట్టినట్టుగా ఉంది. అంటే వెనుక నడుపుతున్నటువంటి బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఇది జరిగినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ రోడ్డుకు సంబంధించినటువంటి భద్రతలో ఇప్పటికే ఆ గ్రామస్తులు కూడా సూచనలు సలహాలు ఇచ్చే విధంగా చేసేటువంటి కార్యక్రమం కూడా కనిపిస్తుంది. స్పీడ్ బ్రేకర్లు కూడా అక్కడ ఉన్నాయని చెప్పిన మాట చెప్తున్న సందర్భం ఇలా జరిగిందంటే దానిపైన విచారణ జరపాల్సిందే. అక్కడ ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే R&B శాఖ ద్వారా పోలీస్ శాఖ ద్వారా పలు జాగ్రత్తలు తీసుకొని పలు సైన్ బోర్డ్స్ లాగా అక్కడ ఎంత వేగంగా వెళ్ళాలనేటువంటి బోర్డులను కూడా నియంత్రిక బోర్డులు కూడా మనం పెట్టడం జరిగింది. అయినా అప్పుడప్పుడు ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరుగుతున్నాయి. భవిష్యత్తు ఇలాంటివి జరగకుండా రోడ్ సేఫ్టీకి సంబంధించి తప్పనిసరిగా తగు చర్యలు తీసుకుందాం.